హలో అండి. ఈ వీడియోలో చికెన్ మ్యాజెస్టిక్ రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఫుడ్ కలర్స్ లాంటివి ఏమీ వాడకుండా సాసెస్ కూడా తక్కువ లిమిటెడ్‌గా వాడుతూ హెల్తీగా చేసుకోవచ్చు. సో, ఈ రెసిపీ చేయడానికైతే బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ చికెన్‌లో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఇదొచ్చేసి అరకిలో ఉందండి. 1 టీ స్పూన్ కారము, 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక కోడిగుడ్డు ఒకటి కొట్టిపోయాలి కోడిగుడ్డు. ఇంకా బాగా కలపాలి. అన్నీ ముక్కలకి కోట్ అయ్యేలాగా మంచిగా కలపాలి. కొంచెం నీళ్ళైతే అవసరమైనయి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు అవసరమైనయి. మరి గట్టిగా ఉంది. అవసరమైతే వాడండి. లేదు సరిపోయింది అనిపిస్తే ఎగ్‌తోనే మేనేజ్ అయిపోతుంది. ఇంకా బాగా కలిపేసి టైం ఉంటే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయండి. లేదు అంటే వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాను మూత పెట్టి. గంట తర్వాత అయితే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ స్టవ్ పైన పెట్టేసి ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి. కడాయిలో మనకి ఎన్ని పడతాయో దాన్ని బట్టి నాకైతే ఒక 5, 6 బ్యాచుల్లో మొత్తం చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక 4 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి లోపల నుండి ఉడికేలాగా. ఇంకా ముక్క మనకి మంచిగా వేగిన తర్వాత ఈ బబుల్స్ అనేవి ఉంటాయి కదా అవి తగ్గుతాయి. నొరగలాగా వస్తుంది కదా స్టార్టింగ్‌కి, ఎండింగ్‌కి చాలా తగ్గిపోతాయి. ఇంకా అప్పుడైతే ముక్కలైతే మంచిగా ఉడికినట్టు లోపల నుండి 4 నిమిషాలైతే పట్టింది. ఈ మాత్రం ముక్కలు వేగడానికి ఒక 12 ముక్కల దాకా వేసాను అనుకుంటా. ఇలాగే మిగిలిన చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేయాలి. ఇదిగోండి మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ పైన మంచిగా మందంగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తరిగిన వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఒక 5, 6 పచ్చిమిర్చిని కాస్త పొడవుగా కట్ చేసి వేయాలి. చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం వేయించాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ఆప్షనల్ అండి. జీడిపప్పు అనేది నేనైతే వేసాను. ఒక 15, 20 పప్పుల దాకా వేసాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక పావు కప్పు దాకా కొంచెం ఎక్కువే ఉంటుంది. పెరుగు వేసి అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, కారపొడి కూడా వేసుకోవచ్చు. నాకైతే మరీ స్పైసీగా అవుతుందని వేయలేదు. మీకు ఇష్టమైతే కారపొడి వేయొచ్చు. ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, అర టీ స్పూన్ సోయా సాస్. సాసులు అయితే తక్కువగా వేసానండి. మరీ ఎక్కువ వేయలేదు. మనకి రెస్టారెంట్స్‌లో అలా అయితే సాసెస్ ఎక్కువగా వేస్తుంటారు కదా! నేనైతే కొంచెమే వేసాను. అది కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు హ్యాపీగా. పెరుగు, ఆ మసాలాలు వేసి ఆపేయొచ్చు. ఇంకా పెరుగులో నీళ్ళనేది వస్తాయి కదా ఉడుకుతున్నప్పుడు, ఆ నీళ్ళన్నీ పోయి కొంచెం ఇలా థిక్ పేస్ట్ లాగా అయ్యేదాకా ఒక 3 మినిట్స్ అలా అయితే ఉడికించాలి మీడియం ఫ్లేమ్‌లో. మంచిగా ఉడికిన తర్వాత ఇందాక ఫ్రై చేసాం కదా చికెను, ఆ చికెన్ ముక్కలు వేసి ఒక 3, 4 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి. ఆ సాస్ అనేది ముక్కలకి కోట్ అవుతుంది. సాస్ మరీ వాటరీగా ఉండకుండా చూసుకోండి. కాస్త చిక్కపడుతున్న టైంలో ముక్కలు వేయండి. లేదంటే మనకి ముక్క అనేది పైన కోటింగ్ మొత్తము ఊడిపోయి గుజ్జులాగా అవుతుంది. పెరుగులో వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోయేదాకా మనం సాస్‌ని వేయించి తర్వాత చికెన్ ముక్కలు వేసి ఒక 3, 4 నిమిషాల పాటు ఇలాగా ముక్కలకి మంచిగా సాస్ కోట్ అయ్యేదాకా వేయించాలి. సాసెస్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ వరకే వేశాను.
అంతే అండి. చికెన్ మ్యాజిస్టిక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది. మనకి రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా సాస్